ఏమిటి విను ఇది? సారీ అమ్మా, తెలియక పడింది. నొప్పి తగ్గిపోయిన వెంటనే ఆడుకోవడం మొదలు పెట్టావా? కింద పడేదాన్ని. బాల్. బాల్ అట. లోపలికి వెళ్ళు. ఆల్రెడీ ఆ చేతికి దెబ్బ తగిలింది చాలేదా? ఇప్పుడు ఈ చేతికి దెబ్బ తగలాలా? స్కూల్కి బయలుదేరే టైంలో మాత్రం నొప్పిగా ఉంది అన్నావు. ఇప్పుడు కూడా నొప్పిగా ఉంది. నాకు అర్థమైందిలే. మర్యాదగా రేపు స్కూల్కి వెళ్ళాలి. నాకు బాగా నొప్పి పుడుతుందమ్మా. నువ్విక యాక్టింగ్ చేసింది చాలు. బుక్ తీసి చదివే పంచూడు. ఇల్లు ఉడిచి ఇప్పుడే వస్తాను. బాల్ ఇవ్వండమ్మా. ఇవ్వడం కుదరదు. అయితే నేను ఇక్కడే ఉంటాను. విను, నాకు కోపం తెప్పించకు. లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు. వెళ్ళు. విను, లోపల ఏమిటి శబ్దం? మర్యాదగా కామ్గా కూర్చో, లేదా నీ పని అయిపోయింది. బ్రేక్. విను, నన్ను అక్కడికి రమ్మంటావా? నువ్వు భోజనానికి వస్తున్నావని చెప్పుంటే ఇంకా 2 కూరలు ఎక్స్ట్రా చేసేదాన్ని కదా. నేను ఇంత త్వరగా వస్తాననుకోలేదు. మీటింగ్ త్వరగా అయిపోయింది. నాన్న భోజనానికి రాలేదా? కొన్ని రోజులుగా ఓట్సే తింటున్నారా. నేను ఫ్లాస్క్ లోనే పంపిస్తున్నాను. ఏంట్రా, నాన్న కాస్తైనా సాయం చేయొచ్చుగా. ఎప్పుడు చూసినా నీకు కూతురు దాసే. అయినా తనని బాగా చూసుకోవట్లేదనే కదా తన ఉద్దేశం. దాని పద్ధతి మారుతుందని నువ్వు అనుకోకు. ఒక సమస్య తీరితే వెంటనే మరో సమస్య రెడీ అవుతుంది. కళ్యాణి స్కూల్ నుంచి ఫోన్ చేస్తోంది. హలో, చెప్పండి మిస్. విషయం ఏంటో చెప్పండి. ఎప్పుడు? నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇదిగో బయలుదేరాను. ఏమైంది సూరజ్? అంతా నేను వచ్చి చెప్తాను. ఉదయం నుంచి వద్దామనుకుంటున్నాను. ఏదో పని అడ్డు రావటం వల్ల లేట్ అయింది. నేను ట్యూషన్లు చెప్తున్నా ట్యూషన్ ఫీజు కరెక్ట్ టైంకి పేరెంట్స్ ఇవ్వడం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో ఇస్తున్నారు. అందువల్లే అద్దె ఇవ్వడం లేట్ అయ్యో, అవుతుంది. నేను అద్దె అడగటానికి రాలేదు. బాలసుధాకి ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలీదా ఏంటి? అన్నీ ఆ ట్యూషన్ డబ్బులతోనే సర్దుకోవాలి కదా. పార్ట్ టైం ఉద్యోగం ఏమైనా దొరుకుతుందేమో చూస్తున్నాను. నువ్వు తెలుసుకుంటే ఏ పనైనా దొరుకుతుంది. అందుకు కొంచెం శ్రమ పడాలి. ఇప్పుడు 2 నెలల అద్దె ఇవ్వాలి కదా. అదేమైనా నేను అడిగానేంటి? ఇంతకు ముందు హరి అద్దె డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రతి నెల 5వ తారీఖల్లా అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి అనుకో. అన్నయ్యకంటూ ఫ్యామిలీ ఉంది కదా, ఆయన ఇబ్బంది పెట్టడం బాగోదు. అస్సలు కరెక్ట్ కాదు. మీ నాన్నగారు కూడా రావట్లేదేంటి? ఒక నెల అద్దె అయితే నా దగ్గర లేదు. సగం ఇవ్వనా? నువ్వు మనస్ఫూర్తిగా ఎంత ఇస్తే అదే చాలు. ఇక్కడ సమస్యలన్నీ నాకు తెలుసు కదా. అయితే ఇక్కడే ఉండండి, నేను డబ్బు తీసుకొస్తాను. మీరెందుకు ఇప్పుడు తలుపులు మూశారు? ముందు తలుపు తెరవండి. ఎవరైనా సడన్ గా వచ్చి చూస్తారేమో అని గెడేశాను.
ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. కుటుంబాన్ని పోషిస్తానికి చాలా కష్టపడుతున్నావు. ఇక మీదట నేను నీకు సాయం చేస్తాను. మొదటి సహాయం ఏంటో తెలుసా? ఈ ఇంటికి నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదు. ఏమంటావు? నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నావంటే నువ్వు ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోవచ్చు. గంధర్వుడు వచ్చి వెళ్ళినట్టు అప్పుడప్పుడు నేను వచ్చి వెళ్తాను. ఇక ఎటువంటి సమస్య నా వైపు నుండి రాదు. భర్త 6-7 ఏళ్లగా జైల్లో ఉన్నాడు. 2 పిల్లల్ని పెంచడానికి ఏమైనా చేస్తుంది. ఇవన్నీనేగా మీరు నాతో ఇన్ని మాటలు మాట్లాడడానికి ధైర్యాన్ని ఇచ్చినవి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గౌరవం మర్యాదలు మిగులుతాయి. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను బాసుదా. ఇలాంటి ఆఫర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. అంతేకాదు, నువ్వు సులభంగా చేయగలిగే పనే కదా నేను నిన్ను అడిగింది. బయటికి వెళ్ళమని చెప్పేలోగా వెళ్ళిపోండి. అలా నేను వెళ్ళనే. ఏయ్! వదులు! వదులు! వదలమని చెప్తున్నాను. వదులు! విను! వద్దు! అంత పని చేయొద్దు. నువ్వేం చేస్తున్నావు? మీరు చెప్పాలనుకున్నారు కదమ్మా. నువ్వు వెళ్ళరా. హలో, నన్ను ఇప్పుడేమీ అడగొద్దు. ఒక పెద్ద ప్రాబ్లం. నువ్వు వెంటనే ఇక్కడికి రా. కాస్త కూడా ఆలస్యం చేయకుండా వచ్చేయ్. ఏమైందో చెప్పు. ఎందుకు సూరజ్ స్కూల్కి రమ్మని చెప్పారు? తనకు సడన్ గా తల తిరిగిందట. ఈ రోజుల్లో వచ్చే తలనొప్పులు చూపించాలి. చూసుకోకపోవడం వల్లే ఇక నుంచి చూసుకోవాలి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు నాకు ఏ సమస్య లేదు. మరి నీకు తలనొప్పి అంటున్నారు. నేనే చెప్పాను, నానే కదా చెప్పారు. నాకు ఎలాంటి సమస్య లేదు. బ్యాగ్ ఇవ్వండి. ఇదేమి తలనొప్పి వ్యవహారం కాదు. ఏదో సమస్య తీసుకొచ్చిందంతేనా? దాని స్కూల్లో ఏం చేసిందో చెప్పరా బాబు.
ఏమైందే చెప్పు సూరజ్. కళ్యాణి పక్కింటి పిల్ల గొడవ పడ్డారట. టీచర్ క్లాస్ తీసుకునేటప్పుడే ఇది జరిగిందట. కళ్యాణి కాంపస్ తీసి తన వీపులో పొడిచింది. లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇకపైన తన మీద కంప్లైంట్ వస్తే టీసీ ఇచ్చి పంపించేస్తామన్నారు. ఈ పిల్ల ఇలాగే చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉండగలరు చెప్పు. ఏం చేయమంటారు? అడిగిన డొనేషన్ ఇచ్చి వేరే స్కూల్లో అడ్మిట్ చేయడమే కదా మనం చేయగలం. ఇంకా ఎంతకాలమని ఇలాగే ఉంటుంది? దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి నువ్విచ్చిన గారావమే కారణం. ఇలాగే ఉంటే దాన్ని స్కూల్లో ఎవ్వరు చేర్చుకోరు. ఏదైనా టీచర్ని ఇంటికి రప్పించి చదివించాలి. ఇంతకీ గాయపడిన అమ్మాయి ఎలా ఉంది? ఆ పాప పేరెంట్స్ని పిలిచి నేను క్షమాపణ అడిగాను. హాస్పిటల్ ఖర్చులు చూసుకుంటాను అన్నాను. దీనివల్ల నీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది. నేనొక విషయం చెప్పనా? వీలైనంత త్వరగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. అమ్ముందన్న ధైర్యం తనలో ఉంటే తనలో మార్పు వస్తుందేమో. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. అది ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఏంటి ఏమైంది? రా. ప్రాణం ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అసలు ఏం జరిగింది బాలా? అవన్నీ ఇప్పుడేం అడక్కు, ఇతన్ని ముందు రక్షించాలి. నాకు కళ్ళు తిరిగేలా అనిపిస్తున్నాయి. ముందు ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్రాణాలు పోయేలోపు రక్షించాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో అని చూడు. నేను వస్తాను. బాలా, ఈ విషయానికి నీకు ఏ సంబంధం లేదు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ ఇతనికి ఏమైనా అయితే నా జీవితం అయిపోతుంది. ఇప్పటిక్కడ ఇలాంటి సంఘటన జరిగినట్టు ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పకూడదని వీనికి స్ట్రాంగ్గా చెప్పు. ఇది మిమ్మల్ని ఏ విధంగానూ అఫెక్ట్ చేయకూడదు. నేను వస్తాను. బాలా, ఈ విషయానికి నీకు ఏ సంబంధం లేదు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ ఇతనికి ఏమైనా అయితే నా జీవితం అయిపోతుంది. ఇప్పటికిదే ఇలాంటి సంఘటన జరిగినట్టు ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పకూడదని వీనికి స్ట్రాంగ్గా చెప్పు. ఇది మిమ్మల్ని ఏ విధంగానూ అఫెక్ట్ చేయకూడదు.
నువ్వెందుకమ్మా దిగులుగా ఉన్నావు? అది ఏం లేదులే. విను ఏడమ్మా? లోపలున్నాడు. నువ్వు వెళ్ళి మొహం కడుక్కురా, టీ కల్పిస్తాను. వెళ్ళు. ఏంటమ్మా డ్రెస్ మార్చుకోలేదు? డ్రెస్ మార్చుకోపోయినా పర్వాలేదు, రావచ్చు బొంచు. నాకేం వద్దు. ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి తినటానికి ఏముంది అని అడుగుతావు. ఆకలిగా లేదు. అలా చెప్తే ఎలా? నువ్వు రామ్మా. నాకు వద్దని చెప్తున్నానుగా. స్కూల్లో ఏదో గొడవ జరిగిందని నువ్వెందుకమ్మా పస్తుండటం? నాన్న చెప్పేశారు కదా. చెప్పకపోతే తెలుస్తుందా? కాంపస్ పెట్టి కూర్చేంతగా ఆ పిల్ల ఏం తప్పు చేసింది? నాతో తను గొడవ పడింది. ఏదైనా గొడవ జరిగితే మాట్లాడేటప్పుడే అలా గుచ్చుతారా చెప్పు? చూడమ్మా, నిన్ను నమ్మి ఎలా స్కూల్కి పంపించగలను? వదలదు. అయితే మరి మా తల మీద ఎక్కి ఆడాలనేక? నన్ను నచ్చకపోతే నాతో ఎందుకు మీరందరూ ఉన్నారు? లేకపోతే నాన్న దగ్గర చెప్పి బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చెప్పింది. నిన్నిప్పుడు ఎక్కడికి పంపించాం. ఇక్కడే నిన్నుంచి బాగు చేయడానికి ప్రయత్నిస్తాం. మొండికేయకుండా రా తల్లి, రా. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా. నిన్ను మొండికేయద్దని చెప్తున్నానా? బయటికి వెళ్ళండి, లేకపోతే దీంతోనే కొడతాను. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఏంటమ్మా? నా కళ్ళ ముందు నుంచి వద్దు, వెళ్ళండి. బయటికి వెళ్ళండి. అమ్మా, బయటికి వెళ్ళమంటున్నాను కదా. కాస్త ఆగండి. మీరు మాత్రం ఈ స్టవ్ యూజ్ చేయటం లేదు. కాస్త క్లీన్ గా పెట్టుకోవచ్చు కదా. ఓ, పాలు గ్లాసులో పోసేటప్పుడు కింద పోయే దానికేంటి ఇప్పుడు? ఇది అది మాత్రమా? తిన్న వస్తువులు కూడా వాష్ చేయటం లేదు. చూడటానికి చండాలంగా ఉంది. నేను క్లీన్ చేస్తానులే. ఆగండి, చెప్తే సరిపోదు, చెయ్యాలి. లేకపోతే రేపటి నుండి బయటే వంట చేసుకోండి. నువ్వెవరు నా మీద అధికారం చూపించడానికి? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని, ఈ ఇంటి పెద్ద కొడుకి భార్యని. నన్నూరికే భయపెట్టాలని చూడుకో. భయపెట్టించడం లేదు, నిజమే చెప్తున్నాను. ఇలాగ ఆర్డర్ వేస్తావు? బయట స్టవ్ పెట్టుకోమని చెప్పే అంతగా నువ్వింకా ఎదగలేదు. నేను ఆర్డర్ వేస్తే ఖచ్చితంగా వినాలి. ఇలా చూడండి, మిగతా వాళ్ళ సంపాదనలో తినేటప్పుడు వాళ్ళని కష్టపెట్టకూడదని తెలుసుకోండి. అది మినిమం కామన్ సెన్స్. అది వదిలేసి ఉన్నది కోల్పోకండి.